పి అంటే పిల్లలు, కరెక్ట్గా చెప్పారు. పి అంటే పిల్లలు. పిల్లలు చేయడం వలన తల్లిదండ్రులకు ఏం రావచ్చు చెప్పండి? బీపీ రావచ్చు. యవ్వనంగా ఎదిగిన అమ్మ, ఎదిగిన కొడుకు, ఎదిగిన కూతురు, వారి నడవడిక సరిగా లేదనుకోండి, వారు వెళ్తున్న స్కూల్ కానీ కాలేజీ కానీ వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో సరి అయిన నడవడిక లేనప్పుడు చేతికొచ్చిన కొడుకు కూతురు ఈ విధంగా అయిపోయారని చెప్పేసి తల్లిదండ్రి ఇద్దరూ ఆలోచించడము మొదలు పెడతారు. దీన్ని బట్టి ఆలోచిస్తే పిల్లల వలన కూడా తల్లికి తండ్రికి ఏం రావచ్చు చెప్పండి? బీపీ రావచ్చు. అమ్మ అర్థమవుతుందా? ఎవరికి రావచ్చురా? గట్టి చెప్పండి అమ్మా. బీపీ ఎవరెవరికి? అమ్మా యవనస్తులు. హలో, ఈరోజు ఇంతమంది ఉన్న యవనస్తులు, పెళ్ళి కానీ యవనస్తులు, జాగ్రత్త. మీరు చేసే పనులు బట్టి మీ తల్లిదండ్రులకు బీపీ రావచ్చు. అందుకే మంచి నడవడిక నడవండి. చదువుకుంటానికి వెళ్తున్నామా, చదువుకునే రావాలి. ఒకవేళ కాలేజీ తొందరగా వదిలిరా, మధ్యాహ్నం వదిలిపెట్టిరా, మధ్యాహ్నం వచ్చేయాలి. నేను రోజు 5 గంటలకు 4 గంటలకు స్కూల్కి ఇంటికి వెళ్ళేవాడిని కదా, మిగతా 4 గంటలు నేను అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేసి వస్తానంటే ఎవరో నీకు తెలియని వ్యక్తి. నువ్వు మాత్రం అందరు తెలుసు, నీవు తెలియదు ఎవరికి, నీకు ఎవరు తెలియదు, నీకు అందరు తెలుసు. ఎవరైనా చూసి మీ అమ్మాయి మీ అబ్బాయి పలానా చోట పలానా దగ్గర ఇలా కనబడ్డారని చెప్తే అప్పుడే తల్లిదండ్రులు ఆలోచించడం మొదలు పెడతారు. ప్రియమైన దేవులారా, యవనస్తులారా, నీ నడవడిక చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని నమ్ముకున్నాము కాబట్టి వారు చిన్నప్పటి నుంచి ఎంతో గారభంగా, వాళ్ళకు సరిగా తినడానికి తిండి లేకున్నా నీ కడుపు నిండా పెడతారు. సరిగా వారు కట్టుకోవడానికి సరిగా బట్టలు లేకున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీకు వారు ఏం చేస్తారు చెప్పండి? చక్కటి బట్టలు కొనిస్తూ ఉంటారు. వారు ఒకసారి కొన్నారంటే 2-3 సంవత్సరాల దాకా కొనలేరు. కానీ నీకు మాత్రం నెలకోసారి 2 నెలలకోసారి కొంటూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీ నడవడిక ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. అమ్మా ఎలా ఉండాలి చెప్పండి? చెప్పాలి, ఎలా ఉండాలి? యవనస్తులు చెప్పండి, యవనస్తులు చెప్పండి, ఎలా ఉండాలి? మీ వల్ల మీ తల్లిదండ్రులు సంతోషించాలి తప్ప ఆలోచించే విధంగా చేయకూడదు. ఆలోచిస్తే వారు అనారోగ్యం పాలైపోతారు. వారు అనారోగ్యం పాలైతే మళ్ళీ నీకే కష్టం కదా. మమ్మీ డాడీ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారనుకోండి, నువ్వు కాలేజీకి వెళ్ళినా నీ మనసంతా వారి మీద ఉంటుంది. మా మమ్మీ బాగాలేదు, తిన్నదో లేదో, డాడీ బాగాలేదు, తిన్నడో లేదో, ఎలా కొనడని చెప్పేసి ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి మనము మంచిగా నడుచుకోవాలి. అమ్మ వినపడుతుందా? ఏమైనా వినపడుతుందా అమ్మా? మన నడవడికి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి.